వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక లాంగ్ వీడియో అనమాట. ఇది ఎర్లీ మార్నింగ్ నేను తీసుకుంటున్న డ్రింక్. 1 month నుంచి స్టార్ట్ చేశాను. మధ్యలో ఒక 1 week బ్రేక్ వచ్చింది, మళ్ళీ స్టార్ట్ చేశాను. కొంచెం జీలకర్ర, కొంచెం సోంపు, కొంచెం పసుపు వేసి గ్లాస్ వాటర్ని చాలాసేపు మరిగించిన తర్వాత ఈ కలర్లోకి వస్తుంది. ఇది ఎర్లీ మార్నింగ్ తాగితే డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ స్టమక్ తగ్గించుకోవాలి అనుకున్నా కూడా ఇది తాగొచ్చు. ఈరోజు మాత్రం పూజ ఐటమ్స్, దేవుడి ఫొటోస్ అన్నీ క్లీనింగ్ ప్రాసెస్ అనమాట. అది ఈ వీడియోలో చూడండి. వాటర్ తాగాక ఫ్రెష్ అయ్యాక మొత్తం స్టార్ట్ చేశాను. దేవుడి సెల్ఫ్ కూడా మొత్తం మనం దీపం పెట్టి బ్లాక్ అయిపోతుంది కదా, అది మొత్తం క్లీన్ చేసిన తర్వాత దేవుడి ఫోటోలు కూడా క్లీన్ చేసి కుందులు అవన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత మొత్తం సెట్ చేసి పూజ చేశాను. కుందులు క్లీన్ చేయాలి అనుకుంటే ఒక గిన్నెలో వాటర్ పోసి స్టవ్ మీద పెట్టండి, చింతపండు వేయండి, లేదా చింతపండు లేకపోతే ఉప్పు, కొంచెం నిమ్మకాయ కూడా ఆ వాటర్లో వేసేసి మరిగించండి, చాలా క్లీన్ అయిపోతాయి. నిమ్మకాయ ఉప్పుతో వేస్తే కొంచెం స్ట్రెస్ లేకుండా ఈజీగా క్లీన్ అయిపోతాయి. వెంటనే కొంచెం విమ్ కూడా యాడ్ చేసి సెకండ్ టైం కూడా క్లీన్ చేయండి. జిడ్డుగా ఏమైనా ఉంటే విమ్ కానీ సోప్ కానీ పెట్టి క్లీన్ చేస్తే పోతుందనమాట. వెంటనే తుడిచి పెట్టుకున్నామంటే ఆ వాటర్ మరకలు అనేవి ఈ కుందుల పైన ఉండవు. ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. దేవుడి సెల్ఫ్ మాత్రం బ్లాక్గా ఉన్నది, మొత్తం మనం దీపం పెట్టి పొగంతా వస్తుంది కదా, అదంతా ఈరోజు క్లీన్ చేశాను. ఈజీగా క్లీన్ చేసుకోవాలి అంటే ఎవ్రీ టైం క్లీన్ చేసిన ప్రతిసారి క్లీన్ చేసుకుంటే బెటర్. నాకు క్లీన్ చేసిన తర్వాత సిల్వర్ ఐటమ్స్ కూడా 2 items ఉంటే క్లీన్ చేశాను. కోల్గేట్ పేస్ట్ కానీ పౌడర్ కానీ లేకపోతే నిమ్మకాయ, సాల్ట్ వేసి బ్రష్తో క్లీన్ చేయండి. సోప్ కూడా యాడ్ చేసుకుంటూ క్లీన్ చేయండి. అది కూడా వేరే వాటికి యూజ్ చేయని సోప్ సపరేట్గా దేవుడికి అనేది పెట్టుకోండి. విమ్ సోప్ ఉంటుంది కదా, విమ్ సోప్ సపరేట్గా దేవుడి ఐటమ్స్ క్లీన్ చేసుకునేటప్పుడు పెట్టుకుంటున్నాను. ఆల్మోస్ట్ కొంచెం క్లీన్ అయింది. కోల్గేట్ పేస్ట్ అయితే ఇంకా మంచిగా క్లీన్ అవుతుంది. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.